హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. మనం ఈ వీడియోలో 8th క్లాస్లో ఉండే ఏరియాస్ ఆఫ్ ప్లేన్ ఫిగర్స్లో మనం ఇంతకు ముందే రకరకాల ప్లేన్ ఫిగర్స్ యొక్క ఫార్ములాస్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేస్తున్నాం యాజ్ అ ఫస్ట్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఈ సెకండ్ ఎక్సర్సైజ్లో మనకంతా సర్క్యులర్ ఫిగర్స్కి సంబంధించిన ఫిగర్స్ ఇచ్చి వాటి ఏరియాస్ కనుక్కోమని అడుగుతారు. సో ఈ ప్రాబ్లమ్స్ ఏవి చేయాలన్నా సర్కిల్ యొక్క ఏరియాకి ఫార్ములా తెలుసుకోవాలి, అలాగే ఆ ఫార్ములా ఎలా అర్థం చేసుకుంటాం, ఎలా వచ్చిందో కూడా తెలుసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక బెస్ట్ వే డిస్కస్ అయిపోతున్నాను ఏరియా ఆఫ్ సర్కిల్ అర్థం చేసుకోవడానికి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఏరియా ఆఫ్ సర్కిల్లోకి వెళ్ళడం కంటే ముందు ఒక సర్కిల్ ఇలా తీసుకుంటే ఈ సర్కిల్ బౌండరీ లెంత్ని మనం సర్కంఫరెన్స్ అని పిలుస్తూ ఉంటాం. జనరల్గా తెలుగులో అయితే చుట్టుకొలతా అంటుంటారు, లేదా వృత్త పరిధి అంటాం. క్లియర్గా చెప్పాలంటే ఈ వృత్త పరిధికి అలాగే డయామీటర్ వ్యాసానికి మధ్య ఉండే నిష్పత్తిని మనం పై అనే ఒక సింబల్తో సూచిస్తాము. సో ఈ పై గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఒక వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేస్తాను, దాన్ని ఫాలో అయితే మీకు పై గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇక్కడ పైని క్యాలిక్యులేషన్స్ చేస్తున్నప్పుడు 22/7 అని కానీ 3.14 అని కానీ కన్స్ట్రక్ట్ చేస్తాం. సిచ్యువేషన్ బట్టి ఏది కంఫర్టబుల్ అయితే తీసుకుంటాం. సో మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది పై ఈజ్ నథింగ్ బట్ రేషియో బిట్వీన్ సర్కంఫరెన్స్ అండ్ డయామీటర్. పై వాల్యూని 22/7 ఆర్ 3.14 అని తీసుకుంటాము. ఇక్కడ ఈ వృత్త పరిధిని సో జనరల్గా మనం యాజ్ ఎ ఫార్ములాగా 2πr తో సూచిస్తాం. 2πr ఈజ్ నథింగ్ బట్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. ఇక్కడ పై అంటే 22/7, ఆర్ అంటే రేడియస్ అని అర్థం. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు సర్కిల్ తీసుకుంటే సర్కిల్ యొక్క ఏరియా కనుక్కోవడానికి అసలు ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా అర్థం చేసుకుంటామంటే అసలు ఫార్ములా అర్థం చేసుకోవడానికి బెస్ట్ వే ఏంటంటే ఒక సర్కిల్ ఇలా కనపడుతుంది. దీంట్లో నెంబర్ ఆఫ్ స్మాల్ సర్కిల్స్ అదే సెంటర్ తీసుకొని సమ్ నెంబర్ ఆఫ్ సర్కిల్ నాకు ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే అన్ని పాసిబిలిటీస్ ఇట్లా డ్రా చేశారు. డ్రా చేసి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, కింద నుంచి ఒక రేడియస్ జాయిన్ చేసి సపోజ్ దీన్ని ఇలా కట్ చేసి ఆ మిగిలిన లైన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇలా డ్రా చేయడం వల్ల కట్ అయిపోయింది సర్క్యులర్ పార్ట్, ఇవన్నీ ఇలా స్ట్రెచ్ చేసి ఇలా ఫామ్ చేస్తున్నారు. సో ఒక సర్కిల్ మీకు ఇలా ట్రయాంగిల్ లాగా ఫామ్ అయింది. ఒకసారి మీరు జాగ్రత్తగా సర్కిల్ అబ్జర్వ్ చేస్తే దీని సర్కంఫరెన్స్ ఏదైతే ఉందో అది ఈ ట్రయాంగిల్ కి బేస్ అయ్యింది, దీని రేడియస్ ఏదైతే ఉందో దానికి హైట్ లాగా కన్సిడర్ చేయబడుతుంది. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ సర్కిల్ ఏరియా. సో సర్కిల్ కి రేడియస్ ఆర్, అలాగే ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు దీని హైట్ ఆర్, సర్కిల్ కి సర్కంఫరెన్స్ 2πr, అలాగే దీని బేస్ తీసుకుంటే 2πr. మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని ఆల్రెడీ విన్నాం. ఇక్కడ బేస్ వచ్చేసి 2πr, హైట్ వచ్చేసి r. సో ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, బేస్ వచ్చేసి 2πr, హైట్ వచ్చేసి r. సో క్యాన్సిల్ చేస్తే πr ఇంటూ r విచ్ ఇస్ నథింగ్ బట్ πr² వస్తుంది. ఇక్కడ పై ఈజ్ నథింగ్ బట్ 22/7 ఆర్ 3.14 అని చెప్పాను. అలాగే r అంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సో మై డియర్ చిల్డ్రన్, ఏరియా ఆఫ్ సర్కిల్ కి πr² ఇస్ ద ఫార్ములా. దీన్ని ఇలా కాకుండా ఇంకొక రకం కూడా చాలా మంది డిస్కస్ చేస్తూ ఉంటారు. సర్కిల్ కి సేమ్ లోపల మళ్ళీ అన్ని సర్కిల్స్ డ్రా చేసి ఇప్పుడు పైన కట్ చేసి దీన్ని ఇలా స్ట్రెచ్ చేసామనుకోండి. సో మీకు క్లియర్గా ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇక్కడ కూడా బేస్ 2πr, హైట్ ఆర్, సేమ్ ఫార్ములా మళ్ళీ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అప్లై చేస్తే మనకి πr² వస్తుంది. సో సర్కిల్ ఏరియా వచ్చేసి πr². ఇక్కడ పై అంటే 3.14, ఆర్ 22/7, అలాగే ఆర్ అంటే రేడియస్. ఒకవేళ సర్కిల్ కాకుండా సెమీ సర్కిల్ అంటే సర్కిల్లో హాఫ్ ఇస్తే సో మనం ఇలా డ్రా చేస్తాము. సో ఈ దీనికి ఫుల్ సర్కిల్కి πr² అన్నప్పుడు హాఫ్ సర్కిల్కి హాఫ్ πr² అవుతుంది. అలాగే సర్కిల్ని 4 పార్ట్స్ కట్ చేసి తీసుకుంటే 1/4 πr². అలాగే సర్కిల్కి ఒక పార్ట్ ఇలా తీసుకుంటే దీన్ని జనరల్గా సెక్టార్ అంటుంటాం. యూజువల్గా రియల్ లైఫ్లో పిజ్జా దగ్గర చూస్తూ ఉంటాం. దీన్ని సెక్టార్ అంటాం. సెక్టార్ యొక్క ఏరియా θ/360 ఇంటూ πr² రాస్తాం. ఇక్కడ టీటా అంటే ఈ పర్టికులర్ పార్ట్ దగ్గర కనబడుతున్న యాంగిల్. సో మై డియర్ చిల్డ్రన్, ఏరియాస్ ఆఫ్ ప్లేన్ ఫిగర్స్ లో సర్క్యులర్ ఫిగర్స్ యొక్క ఏరియాస్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సర్క్యులర్ ఫిగర్స్ యొక్క ఫార్ములాస్ ఇవి. ఏరియా ఆఫ్ సర్కిల్ πr², ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ హాఫ్ πr², ఏరియా ఆఫ్ క్వాడ్రంట్ 1/4 πr², ఏరియా ఆఫ్ సెక్టార్ ఇస్ θ/360 ఇంటూ πr². సో మై డియర్ చిల్డ్రన్, ఇవి ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాతే మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళాలి. హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియో నుంచి వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. విల్ మేడ్ ఇన్ దాట్ వీడియో. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్.